పట్టణంలోని 10-11వ వార్డుకు చెందిన వారు దాదాపు 100 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి మంగళవారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సోదరుడు గుంతకల్లు టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి స్వయంగా వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుమ్మనూరు నారాయణస్వామి, అబ్జర్వర్ రేష్మా పర్వీన్ పాల్గొని కొత్తగా చేరిన కుటుంబాలకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని తెలియజేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయల పెట్టుబడి సాయం వంటి పథకాలు ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుస్తున్నాయని తెలియజేశారు. స్థానికంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారని తెలియజేశారు. కసాపురం నెట్టెకంటి ఆంజనేయ స్వామి దేవాలయం అభివృద్ధి, ధర్మవరం గేట్ సమీపంలో రైల్వే బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. పట్టణంలోని ప్రతి వార్డులో శుభోదయం కార్యక్రమం నిర్వహించి సీసీ రోడ్లు, డ్రైనేజీల వంటి మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు సంక్షేమం, అభివృద్ధి అంశాలను రెండింటినీ సమన్వయం చేస్తూ 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని, పార్టీని మరింత బలపరచాలని పిలుపునిచ్చారు.